హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాకెట్. సో లాస్ట్ వీడియోలో మనం డే టు డే కన్వర్టర్ అనేది డే టు డే కన్వర్టర్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మూవీస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్స్ లైక్ మనకు ఏదైనా ఒక మూవీ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలనుకో, యువతర్ అనేవాడు ఇక్కడికి వచ్చి ఆ మూవీ టైటిల్ అనేది కొట్టి సబ్మిట్ చేస్తే ఆ మూవీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనం లాస్ట్ టైం లాగా జేఎస్పీ తీసుకున్నాం, సబ్లెట్ తీసుకున్నాం, అండ్ మనం వన్ మోర్ థింగ్ ఏం ఇంక్లూడ్ చేసామంటే ఏపీ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏపీ ఏపీకి ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలని చెప్పి, ఏపీకి నుంచి ఎలా డేటా తెచ్చుకోవాలని చెప్పి ఈ వీడియోలో అయితే మనం చూడడం జరుగుతుంది. ఓకే, అండ్ నేను నేర్చుకునే టైంలోని ఈ ఏపీతో ఎక్కడన్నా వీడియోస్ దొరుకుతాయని చూస్తే ఎక్కడా దొరకలేదు. సో ఇండివిజువల్ గా నేనైతే నేర్చుకుని చేస్తున్నాను ఈ వీడియో. ఓకే, సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వీడియోస్ కావాల్సింటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, డెమో అయితే చూసేద్దాం ఫస్ట్. సో నేను మార్వెల్ అనేది ఇచ్చాను, అండ్ మార్వల్ మూవీ గురించి మూవీ టైటిల్, రిలీజ్ డేట్, అండ్ వావ్. ఆ మూవీ గురించి చిన్న వార్ అనేది అయితే ఇస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ మార్వల్ టైటిల్స్ ఏదైతే మార్వల్ ఇంక్లూడ్ అయి ఉందో అవన్నీ మూవీస్ అనేవి అక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం ఒక టేబుల్ స్ట్రక్చర్ లోని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఈ ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వీఆర్ ఫ్రమ్ బ్యాకప్. సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి మూవీస్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఏపీఐ. ఓకే, అండ్ సాఫ్ట్వేర్స్ నీడ్స్ టు ఇన్స్టాల్. ఏ సాఫ్ట్వేర్స్ మనకు అవసరం, జేడీకి అనేది మనకు అవసరం. నేను ప్రీవియస్ గా ముందు వీడియోలో చెప్పినట్టే ఏ జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలన్నా సరే జేడీకి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రెండోది వచ్చేసి ఐడిఈ. నేను వచ్చేసి ఇక్కడ ఎక్లిప్స్ ఐడి అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఏదైతే మనం అక్కడైతే అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నాం, మనకి పర్టికులర్ ఐడీస్ అయితే అవసరం ఉంటాయి. నేనైతే ఎక్లిప్స్ ఐడి అనేది యూజ్ చేస్తాను అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అపాచీ టామ్కాట్. ఈ టామ్కాట్ అనేది సర్వర్ అనమాట. ఈ టామ్కాట్ సర్వర్ ని యూజ్ చేసి మనం సో ఇది డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ కాబట్టి టామ్కాట్ అనేది సర్వర్ అనేది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డేటాని జేఎస్పీ నుంచి సర్వ్లెట్ కి మారుస్తున్నాం. ఈ సర్వర్ నుంచి మళ్ళీ డేటా అనేది మనం డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే మనం అపాచీ టామ్కాట్ సర్వర్ అయితే రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టెక్నాలజీస్ వర్క్ ఆన్ in this project we work on JSP, servlet, and we are including API also. ఓకేనా, సో ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ స్టెప్ బై స్టెప్ గైడ్. సో ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. ఏ ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పి పిన్ టు పిన్ అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేశాక అడ్వాన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 2. సో లాస్ట్ ప్రాజెక్ట్ కూడా ఈ వర్క్ స్పేస్ లోనే చేయడం అనేది జరిగింది. సో నాకు మీరు ప్రీవియస్ గా చూసిందండి వర్క్ స్పేసెస్ అనమాట. ఓకే, చూసారు కదా ఇక్కడ డేట్ టు కన్వర్టర్ అనే ప్రాజెక్ట్ మనం చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నాం, మూవీస్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ ఫైల్ అనేది. ఎలాగా, ఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ చూపించకపోతే అదర్స్ లోకి వెళ్ళండి. అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు డైనమిక్ అని సెర్చ్ చేయగానే వస్తుంది అనమాట. ఓకే, మీరు అక్కడ ఉంటే అక్కడ చూస్ చేసుకోండి, అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చి విజార్డ్ లోకి వచ్చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లిక్ ఆన్ దట్, సెలెక్ట్ దట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ప్రాజెక్ట్ ఒక నేమ్ అనేది ఇస్తాం. సో ఇది మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి మూవీస్ ఇన్ఫో అని చెప్పి ఇచ్చారు.
సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు టామ్కాట్ కాన్ఫిగరేషన్ అనేది చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్రెడీ నా దగ్గర టామ్కాట్ కాన్ఫిగర్ అయిపోయింది, నేను దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో సెలెక్ట్ చేశాను, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది, మన ప్రాజెక్ట్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. అవును, యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలంటే దేంట్లో క్రియేట్ చేస్తాం, జేఎస్పీ ఫైల్ నుంచి క్రియేట్ చేస్తాం, రైట్. జేఎస్పీ ఫైల్ని దేంట్లో క్రియేట్ చేయాలి, ఏ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి, సర్చ్లోకి వెళ్ళి మెయిన్లోకి వెళ్ళి వెబ్ యాప్ ఉంది కదా, వెబ్ యాప్ మీద సెలెక్ట్ చేయండి. వెబ్ యాప్ సెలెక్ట్ చేసి కంట్రోల్ అని కొడితే అండ్ ఆ వెబ్ యాప్లోని మనం జేఎస్పీ ఫైల్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వెబ్ యాప్లోనే ఉండాలి, ఓకేనా. జేఎస్పీ ఫైల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడుతుంది. ఓకే, ఈ జేఎస్పీ ఫైల్కి ఒక నేమ్ ఇద్దాం, ఇండెక్స్ అని చెప్పేస్తున్నాను నేను, index.jsp. ఓకే, మనం ఇక్కడ HTML ఫైల్ తీసుకున్నా చేయొచ్చు, జేఎస్పీ ఫైల్ అన్న తీసుకుని చేయొచ్చు. సో నేనైతే ఐఎమ్ గోయింగ్ విత్ జేఎస్పీ ఫైల్ అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ మన జేఎస్పీ ఫైల్ అంతా వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, యూజర్ నుంచి డేటా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఫామ్ ట్యాగ్ అనేది ఒక ఫామ్ అనేది రాయాలి, అవునా. సో ఈ లేబుల్ ట్యాగ్ అనేది ఏంటంటే యూజర్ ఏదైతే ఇన్ఫర్మేషన్స్ అండ్ మనకి ఇవ్వాలనుకుంటున్నామో మనం యూజర్కి డైరెక్షన్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఏం డైరెక్షన్ ఇద్దాం, ఎంటర్ మూవీ టైటిల్. ఎంటర్ మూవీ టైటిల్ అని చెప్పి డైరెక్షన్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఐడి ఈక్వల్స్ టు మూవీ. సో ఈ లేబుల్ ని మనం ఈ ఇన్పుట్ బాక్స్ ని కనెక్ట్ చేయడానికి మనం ఇన్పుట్ బాక్స్ లో ఏదైతే ఐడి ఇచ్చామో ఆ ఐడిని సేమ్ ఇక్కడ ఫర్ లో ఇవ్వాలన్నమాట. లేబుల్ ట్యాగ్ లో ఫర్ అట్రిబ్యూట్ వాల్యూ కింద ఇవ్వాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, సబ్మిట్ బటన్ కావాలి మనం, రైట్. టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. సో ఇందాక నేను దానికి టైప్ అనేది మెన్షన్ చేయలేదు. టైప్ అనేది మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని వస్తుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని చెప్పి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేయాలంటే ఎలాగా, ఈ జేఎస్పీ ఫైల్లోనే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసాక రన్ ఆన్ సర్వర్. ఓకే, సో నాకు ఇక్కడ రన్ అయితే అయింది. మీరు చూసుకున్నట్టయితే చూసారు కదా, ఎంటర్ మూవీ టైటిల్ అని చెప్పి అడుగుతుంది, రైట్. సో దీన్ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. సో లాస్ట్ టైం లాగా నేను బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేస్తాను డిజైన్ పర్పస్ కూడా. సో బూట్స్ట్రాప్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఆ బూట్స్ట్రాప్ యొక్క సీడీఎన్ లింక్స్ అనేవి కావాలి. బూట్స్ట్రాప్ సీడీఎన్ లింక్స్ కావాలంటే ఇక్కడ గూగుల్లో బూట్స్ట్రాప్ అని సెర్చ్ చేయండి. బూట్స్ట్రాప్ అని సెర్చ్ చేశాక ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ లో వెళ్ళాక డాక్స్ ఉంది కదా, డాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, డాక్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 వేస్ లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే కంపైల్డ్ CSS అండ్ JS ఫైల్స్ డౌన్లోడ్ చేసి, రెండోది సోర్స్ ఫైల్ డౌన్లోడ్ చేసి, మూడోది ఏంటంటే CDN అనమాట. సో నేను అలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేసి మనం చేసే ఫోల్డర్ లో పెట్టాలనుకోవట్లేదు, అందుకని చెప్పిన డైరెక్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ CDN లింక్స్. ఓకే, కాపీ చేయండి. కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, సో కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ చేసి హెడ్ ట్యాగ్ లో లింక్ అన్నది హెడ్ ట్యాగ్ లో పేస్ట్ చేయండి. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి బాడీ ట్యాగ్ లో పేస్ట్ చేయండి. మీరు స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ ట్యాగ్ లో కూడా ఇవ్వచ్చు, లేదా బాడీ ట్యాగ్ లోనే ఇవ్వచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఓకేనా, సో నేనైతే బాడీలో తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఇంకో 2 స్క్రిప్ట్ సీడెన్ లింక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కాపీ చేసి
మీ జేఎస్పీ ఫైల్లోని పేస్ట్ చేయండి. ఓకే, సో మనం అయితే బూట్స్ట్రాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం సిడిఎం ద్వారా. ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. మనం యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేయడం ఎలా డిజైన్ చేస్తాం, దీనికి ఒక యూటిలిటీ క్లాసెస్ అని చెప్పి ఉంటాయి కదా, ఆ యూటిలిటీ క్లాసెస్ తీసేస్తున్నాను, డిజైన్ అనేది చేస్తున్నాను. ఓకే, దీని యొక్క టెక్స్ట్ కలర్ వచ్చేసి ప్రైమరీ అని చెప్పిస్తున్నాను. అండ్ ఎఫ్డబ్ల్యూ అంటే ఫాంట్ బోల్డ్ అనమాట. ఫాంట్ వెయిట్ ఎఫ్డబ్ల్యూ అంటే సపరేట్ అంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను. అండ్ టెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ ఇచ్చాను. ఓకే, ఒకసారి చూద్దాం. కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ కొట్టి ఈ ఫైల్లోకి వెళ్తారండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కలర్ అనేది ప్రైమరీలోకి చేంజ్ అయింది. అవునా, కలర్ అనేది ప్రైమరీలోకి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇన్పుట్ ని డిజైన్ చేస్తాను. అంటే యూజర్ ఎంటర్ చేసే డేటాను నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో అదేం చేయగలరు, జస్ట్ ఫామ్ కంట్రోల్ అని ఇవ్వండి. జస్ట్ ఏమవ్వాలి, ఫామ్ కంట్రోల్ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ లేబుల్ పైన ఉంటుంది. ఈ లేబుల్ కింద అయితే ఈ ఇన్పుట్ బాక్స్ అనేది వస్తుంది. చూసుకున్నారు కదా, ఈ లేబుల్ వచ్చింది. లేబుల్ కింద ఇన్పుట్ బాక్స్ వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్పుట్ బాక్స్ అనేది మొత్తం టోటల్ స్క్రీన్ వచ్చేసింది. అది 100% తీసుకుంటుంది అనమాట. ఏం తీసుకుంటుంది, 100% తీసుకుంటుంది. ఒక కంటైనర్ ఉందనుకో, ఒక కంటైనర్ లో రాస్తే దాన్ని 100% తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఈ బటన్ కి దీనికి గ్యాప్ రావాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఒక డివ్ కింద దాన్ని ఒక డివ్ కింద డివైడ్ చేసుకుంటాను. సో 2 డివిజన్స్ అయితే చేసుకుంటాను. ఈ లేబుల్ ఇన్పుట్ ఒక డివిజన్ కి అండ్ అక్కడ ఇన్పుట్ సబ్మిట్ బటన్ కి ఒక డివిజన్ కింద తీసుకుంటాను. ఇక్కడ ఫామ్ గ్రూప్ అయితే ఇస్తున్నాను నేను. ఫామ్ గ్రూప్ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు, దట్స్ యువర్ చాయిస్. అండ్ ఈ దీనికి కూడా ఇంకొక డివిజన్ అనేది తీసుకొని డివైడ్ చేస్తున్నాను. అండ్ దీనికి కూడా ఫామ్ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటానండి. ఫామ్ గ్రూప్ అని మెన్షన్ చేసుకున్న తర్వాత ఎంటీ అంటే మార్జిన్ టాప్ అనమాట. మనకు కొంచెం స్పేస్ కావాలని చెప్పింది కదా, దీనికి మధ్యలో అయితే స్పేస్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఎంటీ కొంచెం స్పేస్ అయితే వచ్చింది. అండ్ ఈ బటన్ కూడా మనం డిజైన్ చేద్దాం. ఇన్పుట్ బటన్, సబ్మిట్ బటన్ బ్లూ కలర్ బటన్ కావాలి కాబట్టి మనకి బీటెన్ ప్రైమరీ అండ్ ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్. ఓకే, బటన్ సైజ్ వచ్చేసి ఎల్జీ అనమాట. బటన్ సైజ్ వచ్చి ఎల్జీ ఇచ్చాను. ఒకసారి చూద్దాం బటన్ అనేది అయిందా లేదా. ఓకే, మనకు బటన్ అయితే డిజైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని హాఫ్ చేసి మధ్యలోకి ప్లేస్ అయితే చేయాలి. ఓకే, దాన్ని హాఫ్ చేయడం ఎలాగా, నేను గ్రిడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏం యూజ్ చేస్తున్నాను, గ్రిడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ గ్రిడ్ తీసుకోవాలంటే డివిజన్ తీసుకోవాలి. 2 డివిజన్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇది ఒక డివిజన్ తీసుకున్నాను. దీంట్లో మళ్ళీ అనదర్ డివిజన్ తీసుకుంటున్నాను.
ఈ డివిజన్ అంటే కంటైనర్ అని చెప్పేవాడిని. ఈ డివిజన్కి వచ్చేసరికి రో అని పడినట్టు. ఓకేనా, ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డివిజన్ తీసుకొని సో ఓకే, ఇంకో డివిజన్ తీసుకున్నాం. దానికి ఏం చేస్తానంటే మనకి గ్రిడ్ లోని బూస్ట్రాప్ గ్రిడ్ లో ఏంటంటే 12 గ్రిడ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు మనం. నేను ఇక్కడ ఏం చేస్తాను, దీనికి 6 గ్రిడ్స్ అనేవి ఇచ్చేస్తాను అనమాట. దీనికి 6 గ్రిడ్స్ అని ఇచ్చేస్తే ఏముంది, హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ లెంత్ వస్తుంది. ఓకే, వచ్చిందా? హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ లెంత్ వచ్చిందా? దీనికి మనం ఏం చేద్దాం అంటే కార్డ్ అప్లై చేద్దాం. ఒక కార్డ్ అప్లై చేసి దానికి బాక్స్ షాడో అని చెప్పి దానికి మళ్ళీ హెడ్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా, కార్డ్ తీసుకుని కార్డ్ బాడీ అని చెప్పి ఇంకోటి తీసుకుందాం. ఓకే, కార్డ్ బాడీలో వచ్చేసి మనం ఈ హెడ్డింగ్ అనేది ఉంటాం. రైట్, ఇది క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే విజువల్ స్టూడియోలో షార్ట్ కట్ అనమాట. ఇప్పుడైతే పనిచేయదు, ఇది చేయొచ్చు కదా. మనకి క్లాస్ నేమ్ కావాలంటే ఇలా వీటి క్లాస్ నేమ్ కావాలనుకో డిగ్ అని చెప్పి మనం ఏదైతే ట్యాగ్ నేమ్ కావాలనుకుంటున్నామో ట్యాగ్ నేమ్ డిగ్ వన్ డాట్ లీడ్ డాట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉండాలనుకున్నా ఆ వాల్యూ ఇచ్చామనుకోండి, అది వస్తుంది అనమాట. ఇది చేసుకుని ఆ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుంది. మనం ఇండివిజువల్ గా తీసుకోవాలంటే ప్రతిసారి. ఓకే, ఇదంతా కార్డ్ బాడీ అనమాట. ఓకే, కార్డ్ బాడీలో నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ అనేది ఇస్తాను. మూవీ ఇన్ఫర్మేషన్ అంటూ ఒక హెడ్డింగ్ అయితే ఇస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇది చూద్దాం ఎలా అవుతుందో. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమీ మార్చలేదు. ఓకే, మనకు చూసారు కదా ఇక్కడ కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ కార్డ్ అయితే వచ్చింది. మూవీ ఇన్ఫర్మేషన్ మనం కొంచెం డిజైన్ చేసుకొని అండ్ దీని మధ్యలో ప్లేస్ అనేది చేద్దాం. ఓకేనా, ఈ కంటైనర్ ఏదైతే ఉందో దానికి మనకి టాప్ లో స్పేస్ కావాలనుకుంటే 26 అని పెట్టండి. సారీ, 26 పని చేయదు, 25 పని చేస్తుంది. 25 పెట్టండి, కంట్రోల్ ఎస్ కొట్టి. ఓకే, మన స్పేస్ అయితే వచ్చింది. అది కరెక్ట్గా మిడిల్లోకి రావాలంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పి ఒక యూటిలిటీ క్లాస్ ఉంది. జస్టిఫై కంటెంట్ సెంటర్. డూ వన్ థింగ్, దీనికి అరౌండ్ 95 అవచ్చు. మనం ఈ రోల్ ఇవ్వాలి జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పి. ఎందుకంటే ఇది నార్మల్ ఫ్లెక్సిక్ కానీ గ్రిడ్ కానీ వర్క్ చేస్తుంది జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేది. ఓకేనా, నార్మల్ క్లాసెస్ లో వర్క్ చేయదు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం గ్రిడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి రో ఉంటే గ్రిడ్ అన్నట్టు అనమాట, గ్రిడ్ రోస్ అన్నట్టు. ఓకేనా, అక్కడ నుంచి మనం రోస్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి వర్క్ అయితే అవుతుంది. అది సార్ ట్రై చేద్దాం.
చూసినట్టయితే మీరు చూసారా సెంటర్ లోకి అయితే వచ్చింది, వర్క్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనేది మనం కొంచెం డిజైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి డేంజర్ పెడుతున్నా, రెడ్ కలర్ రావడానికి మనకి. ఓకే, ఫాంట్ వైడ్ వచ్చేసి బోల్డ్, టెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్, టెక్స్ట్ సైజ్ అనమాట. ఎక్సెల్ అంటే టెక్స్ట్ సైజ్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అనేది తీసుకున్నాం కింద. మార్జిన్ ఉన్న వాడచ్చు, ప్యాడింగ్ ఉన్న వాడచ్చు. నేనైతే ఐఎమ్ గోయింగ్ విత్ ప్యాడింగ్ అనమాట. అంటే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు. దీనికి దీనికి స్పేస్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అయిపోయింది. మన యూజర్ ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఈ JSP లో ఉన్న డేటాని సబ్లెట్ లో పెడుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం సబ్లెట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సబ్లెట్ క్లాస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటేనే కదా సబ్లెట్ లోకి డేటాను పంపగలం. సో ఇక్కడ సర్చ్ మెయిన్ జావా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ మనం క్లిక్ చేయండి. కంట్రోల్ క్లిక్ చేశాక సర్చ్ ఫర్ ది క్లాస్ ని సెర్చ్ చేశారు, క్లాస్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టకి ఇక్కడ ప్యాకేజ్ ఇవ్వండి అనమాట. ప్యాకేజ్ మీరు ఏదన్నా అవ్వచ్చు. నేనైతే మా కంపెనీలో ఇస్తున్నాను, కామ్ డాట్ ప్యాకెట్ ప్రెప్ అని చెప్పి ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి దీని నేమ్ వచ్చేసి సబ్లెట్ క్లాస్ నేమ్ వచ్చేసి మూవీస్ అని చెప్పిస్తున్నాను. ఓకే, మూవీస్, యూ కాన్ ఫినిష్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడు సర్వ్లెట్ ఫైల్ అయితే కాదు, ఎందుకంటే నేను ఇంకా HTTP సర్వ్లెట్స్ ని ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే నేను HTTP సర్వ్లెట్ ఎక్స్టెండ్ చేసి ఒక మెథడ్ అయితే ఓవర్ రైడన్ చేసాను, అప్పుడు ఇది సర్వ్లెట్ క్లాస్ కింద లెక్క వస్తుంది. ఓకే, సో లేట్ లేకుండా HTTP సర్వ్లెట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశాను. సో మనం ఒక మెథడ్ అయితే ఓవర్ రైడ్ చేయాలి. అది డూ గెట్ మెథడ్ అన్నా కావచ్చు, డూ పోస్ట్ మెథడ్ అన్నా కావచ్చు. ఎందుకంటే దాంట్లోని యూజర్ నుంచి రిక్వెస్ట్ చేసుకోవడం, అట్ ది సేమ్ టైం మళ్ళీ యూజర్కి రెస్పాన్స్ ఇవ్వడానికి ఈ డూ గెట్ మెథడ్, డూ పోస్ట్ మెథడ్ లోని HTTP రిక్వెస్ట్, HTTP సర్వ్లెట్ అని చెప్పి రెండు క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో వాటి ద్వారానే మనం రిక్వెస్ట్ తీసుకోవడం కానీ, సర్వర్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవడం కానీ, అండ్ సర్వర్ నుంచి రెస్పాన్స్ పంపడం కానీ జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడైతే ఇది క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ యూజర్ పంపుతున్న డేటా మనకు రావాలంటే ఏం చేయాలి, ఏదైతే ఇన్పుట్ బాక్స్ ఉందో, యూజర్ పంపుతున్న యాక్చువల్ ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ తీసుకుంటుందో యూజర్ దాని నుంచి, దానికి నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట మనం. మూవీ అని చెప్పి అయితే నేను ఇచ్చాను దీనికి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఉంది కదా, యాక్షన్ లోనే ఇక్కడ ఏదైతే మనం సబ్లెట్స్ తీసుకున్నామో సబ్లెట్ క్లాస్, ఆ సబ్లెట్ క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ సబ్లెట్ క్లాస్ నేమ్ అనేది ఈ యాక్షన్ లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేశాక వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెథడ్ అని చెప్తుంది కదా, సో నేనైతే ఇక్కడ డూ పోస్ట్ మెథడ్ తీసుకున్నాను కాబట్టి మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఇచ్చాను. ఓకే, లేదా నేను డూ గెట్ మెథడ్ తీసుకున్నాను అనుకో, డూ గెట్ అని చెప్పి ఇక్కడ మెథడ్ లోని గెట్ అని చెప్పి ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇదైతే సెట్ చేసాము. తర్వాత ఏం చేయాలి, రిక్వెస్ట్ చేయాలి కదా దాని గురించి. సో అలా రిక్వెస్ట్ చేసి JSP నుంచి సర్వ్లెట్ ఫైల్ తీసుకోవడానికి రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ మెథడ్ అని చెప్పి ఉన్నాయి. ఈ పారామీటర్ మెథడ్ లో వాల్యూ ఏం పాస్ చేయాలంటే, నువ్వు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఏదైతే నేమ్ ఇచ్చావో, నేమ్ లో వాల్యూ ఇచ్చావో ఆ వాల్యూని అక్కడైతే పాస్ చేయాలన్నమాట. నేను ఇక్కడ మూవీ అని ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మూవీ అని చెప్పి ఇస్తున్నాను. దీన్ని ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసుకున్నాం మనం, ఎందుకంటే దీంతో మనకి ఇంకా ఫర్దర్ గా అవసరం ఉంది కాబట్టి. ఓకే, మూవీ అని అయితే స్టోర్ చేశాను, మూవీ అనే దాంట్లోనే. ఓకే, ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, వెబ్ బ్రౌజర్ మీద ప్రింట్ అవ్వాలని ఏం చేయాలి, ఇది JSP ఫైల్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం రాసినా ప్రింట్ అయిపోతుంది. అవునా,
అదే సర్వ్లెట్ ఫైల్కి వచ్చేసరికి అలా ప్రింట్ అవ్వదు. అలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ మనం దాని యొక్క కంటెంట్ టైప్ అనేది మార్చాలి. ఎలా మార్చాలి కంటెంట్ టైప్? రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్ అని చెప్పి మెథడ్ ఉంటుంది అనమాట. రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్. ఇక్కడ ఏం వాల్యూ పాస్ చేయాలంటే ఇది నార్మల్ టెక్స్ట్ కదా మనం అది రాసుకుంది ఇక్కడ హెచ్టిఎంఎల్ సర్వ్లెట్ ఏదైతే జావా ఫైల్ రాస్తున్నామో సర్వ్లెట్ ఫైల్ అని ఇదంతా నార్మల్ టెక్స్ట్ అనమాట. నార్మల్ టెక్స్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనకి? హెచ్టిఎంఎల్ టెక్స్ట్కి వెళ్ళాలి. అవునా? హెచ్టిఎంఎల్ టెక్స్ట్కి వెళ్తే బ్రౌజర్ మీద కనబడుతుంది. సో ఇక్కడ సెట్ కంటెంట్ టైప్ అయితే మార్చేసాను. తర్వాత ఎలా ప్రింట్ చేస్తుంది దీన్ని? నేను నార్మల్గా జనరల్గా జేఎస్పీలోనే సబ్లెట్ లో ప్రింట్ చేయాలంటే సిస్టమ్ లో డాట్ ప్రింట్ అని చెప్పి ప్రింట్ చేస్తే కన్సోల్ లో అయితే ప్రింట్ అయిపోతాయి. మనకి కన్సోల్ లో కావాల్సింది మనకి వెబ్ యాప్ మీద రావాలి, వెబ్ పేజ్ మీద రావాలి. వెబ్ పేజ్ మీద రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రింట్ రైటర్ అని చెప్పి ఒక రైటర్ ఉంటుంది అనమాట. ప్రింట్ రైటర్ క్లాస్ లో గెట్ రైటర్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ మనం కాల్ చేసుకున్నట్లయితే ఆ మెథడ్ ద్వారా మనం దీన్ని వెబ్ బ్రౌజర్ మీద ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూసినట్టయితే ఇక్కడ గెట్ రైటర్ అని చెప్పి మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ అయితే కాల్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రింట్ రైటర్ అనేది జావా డాట్ ఐఓ ప్యాకేజ్ లో ఉంటుంది. దాని మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు డేటా వస్తుందో లేదో చూద్దాం. కంట్రోల్ స్టేట్ కొట్టండి, సేవ్ చేయండి ఫస్ట్. నేను డేటా వస్తుందో లేదో తెలియదు ఏం చేయాలి? మనం ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే అవుట్ డాట్ ప్రింటర్ అని అనమాట. మనకైతే నార్మల్గా కన్సోల్ లో చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనమాట ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రింట్ ఎలాంటి మెథడ్ అనేది ఉండడం జరిగింది. ప్రింట్ ఎలా మాత్రం ఏం ప్రింట్ చేయాలి? మనం యూజర్ ఇచ్చిన మూవీ ఉంది కదా, మూవీ అయితే ప్రింట్ చేయాలి. మనం మూవీ అని చెప్పి మూవీ దాంట్లో స్టోర్ చేసాం. దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను ఒకసారి. ఓకే, సేవ్ చేయండి రెండు ఫైల్స్. సో మీరు ఎప్పుడు రన్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఇక్కడ జేఎస్పీ ఫైల్కి అయితే వచ్చి రన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. బాహుబలి అని చెప్పి సబ్మిట్ చేశాను. ఇక్కడ మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 404 అనేది వస్తుంది. మనం ఎక్కడ మిస్ అయ్యాం? ఇక్కడ పైన చూసుకున్నారు కదా, మనం పైన అనోటేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మనం ఏం చేయలేదు? అనోటేషన్ అయితే మెన్షన్ చేయలేదు. వెబ్ సర్వ్లెట్ అని చెప్పి అనోటేషన్ ఉంటుంది. ఆ అనోటేషన్ మనం మెన్షన్ చేసి మనం పాత్ అనేది ఇవ్వాలి. ఏ పాత్ ఇవ్వాలి? మనం ఏదైతే సర్వ్లెట్ ఫైల్ తీసుకున్నామో ఆ సర్వ్లెట్ ఫైల్ నేమ్ అయితే క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇలా కాకుండా ఇప్పుడు ఏంటంటే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని పాత్ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ యూస్ చేయకుండా డైరెక్ట్ అనోటేషన్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూస్ చేయకుండా వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూస్ చేయకుండా వెబ్ సర్వ్లెట్ అని చెప్పి నేను అనోటేషన్ సింపుల్ గా యూస్ చేస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేయండి. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ అని ఉంటుంది. ఓకే, రిఫ్రెష్ చేసాక ఒకసారి మళ్ళీ రన్ చేయండి. నేను బాహుబలి అని ఇచ్చాను. చూసుకున్నట్టయితే బాహుబలి అని చెప్పి ప్రింట్ అయింది. చూసారు ఇక్కడ మీరు? బాహుబలి అని చెప్పి ఏదైతే యూజర్ ఇచ్చాడో అదైతే ప్రింట్ అయింది. సో మనకి ఏమవుతుంది ఇక్కడ? డేటా అనేది జేఎస్పీ ఫైల్ నుంచి సర్వ్లెట్ ఫైల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి మనం? ఇది ఈ ఏపీఐ అని చెప్పి key ఉంది కదా, ఏపీఐ యూఆర్ఎల్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఏపీఐ యూఆర్ఎల్ తెచ్చుకొని ఏపీఐ కీ అయితే మనం తెచ్చుకోవాలి. సో అలా మనకంటూ ఒక ఏపీఐ రావాలనుకోండి, ఏం చేయాలి మనం? మనం ఏదైతే వెబ్సైట్ నుంచి తెచ్చుకుంటున్నామో వెబ్సైట్ లో లాగిన్ అండి, మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి అక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకంటూ ఒక ఏపీఐ క్రియేట్ అవుతుంది మన నేమ్ మీద. ఆ ఏపీఐ మనకు యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? మూవీస్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నాకు
ద మూవీ డీబీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఏపీఐ ప్రొవైడ్ ఫ్రీ ఏపీఐ ప్రొవైడ్ చేసే ద మూవీ డీబీ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ నుంచి నేను ఏపీఐకి అయితే తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం, అసలు ఎలా తెస్తున్నాను ఏంటన్నది. ఓకేనా, సో గూగుల్లోకి వెళ్ళండి. క్రోమ్ ఓపెన్ చేసి ఏం చెప్పాను, ద మూవీ డీబీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ద మూవీ డీబీ ఉంది కదా, ద మూవీ డీబీ సెర్చ్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టే ఫస్ట్ లింక్ ఉంది కదా, ద మూవీ డీబీ డాట్ ఓఆర్జీ, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో నేను ఇక్కడైతే ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను వన్ బై వన్. ఇప్పుడైతే మీరు చూడండి. సో ఫస్ట్ జాయిన్ బటన్ అనమాట, దాంట్లోకి వెళ్ళగానే హోమ్ పేజ్ లోకి వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్ టాప్ నుండి జాయిన్ టీఎండిబి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక మీ యూజర్ నేమ్, మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి అనమాట. సో మీరు ఇక్కడ ఈమెయిల్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక సైన్ అప్ అని చెప్పింది కదా, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, అకౌంట్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. మీ మెయిల్లోకి అకౌంట్ వెరిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఓకే, నేనైతే ఇప్పుడు అకౌంట్ వెరిఫికేషన్ లోకి వెళ్ళగానే మీకు ఏం చేస్తుంది అంటే, సో నాకైతే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో దాన్ని రికవర్ చేయడానికి నా దగ్గర ఓల్డ్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ లో నేనైతే లాగిన్ అవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే జాయిన్ టీఎండిబి అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి అండ్ ఒక మెయిల్ అయితే ఇవ్వండి. వర్క్ అయ్యే మెయిల్ అయితే ఇవ్వండి. మెయిల్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ అని కొట్టగానే మీకు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ లోకి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ మెసేజ్ మీద ఏముంటదంటే, యాక్టివేట్ మై అకౌంట్ అని చెప్పి ఒక బటన్ ఇస్తారు అక్కడ. ఆ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అది ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్ ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అవ్వగానే మీకు ఇలా అయితే వస్తుంది, మీ ప్రొఫైల్ అయితే వస్తుంది కదా, దాని మీద ఇక్కడ ప్రొఫైల్ ఉంది చూస్తారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. గో టు ది సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏపీఐ అని ఉంది కదా, ఏపీఐకి వెళ్ళండి. ఏపీఐకి వెళ్ళాక ఇక్కడ ఏమొస్తుంది అంటే మీకు జనరేట్ ఏపీఐ అని చెప్పి వస్తుంది అనమాట. సో నాకు ఆల్రెడీ ఒక ఏపీఐ జనరేట్ అయిపోయింది కాబట్టి ఒక్కరికి ఒక ఏపీఐ జనరేట్ అవుతుంది. ఆ ఏపీఐనే మనం యూజ్ చేయాలి. ఓకేనా, ఒకరికి ఒక ఏపీఐ అయితేనే జనరేట్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నాకు వచ్చేసి ఒక ఏపీఐ అయితే జనరేట్ అయింది. సో ఈ ఏపీఐని నేను యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఏపీఐ నేను కాపీ చేసుకొని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ మనం ఆ కోడ్ లో వేసి వచ్చడం జరిగింది. ఈ కోడ్ లోని ఏపీఐని అక్కడే కాపీ చేసి ఇక్కడ యూజ్ చేస్తాం. అసలు అక్కడ యూజ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి యూజర్ ఇచ్చిన డేటా నల్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ నల్ అయింది అనుకో ఏమవుతుంది, మనకు డేటా రాదు కదా ఆ ఏపీఐ లో నుంచి. సో అందుకని చెప్పి మనం ఒక కండిషన్ అయితే పెట్టుకుందాం ఇక్కడ. మూవీ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే అని పెట్టుకుందాం.
అండ్ అది వచ్చేసి ఎంటీ ఉండకూడదు. ఈ రెండు ఒకేలాగే వర్క్ అవుతాయి. ఎంటీఏ కాదని చెప్పడానికి స్ప్రింగ్ లోని ఈజ్ ఎంటీ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈజ్ ఎంటీ మెథడ్ కాల్ చేస్తే అది ఎంటీ కాదని చెప్తున్నాం. మనకి ఏమవ్వాలి, ఎంటీ కాకపోతే ఎంటీ అనుకో ట్రూ అని వస్తుంది. మనకి ఎంటీ కాకూడదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని చెప్పేస్తున్నాను అనమాట. ఓకేనా, సో పారాన్సిస్ ఓపెన్ చేసేస్తే ఇఫ్ ఇవ్వండి. సో ఎల్స్ వచ్చేసరికి క్యాన్సిల్ అంటే ప్లీజ్ అంటారా వ్యాలిడ్ మూవీ టైటిల్ అని చెప్పి పెడతాం. ఏదైతే మూవీ టైటిల్స్ అంటే మూవీ టైటిల్ పెట్టలేదు అనుకో ప్లీజ్ అంటారా మూవీ టైటిల్ అని చెప్పి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ఎలా ప్రింట్ చేస్తుందని అవుట్ డాట్ ప్రింట్ ఎల్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా, అవుట్ డాట్ ప్రింట్ ఎల్ సో ఇక్కడ డబుల్ కోట్స్ లో రాయండి ఏమని, ఎంటర్ మూవీ టైటిల్. ఓకే, సో ఈస్ లోనే మనం ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్ ని యూజ్ చేయాలన్నమాట. ఏపీఐ యూఆర్ఎల్ నేను ఒక యూఆర్ఎల్ అయితే చెప్తాను, ఆ యూఆర్ఎల్ ని ఫాలో అవ్వండి. ఓకే, దాన్ని ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని నేను ఒక స్ట్రింగ్ యూఆర్ఎల్ అని చెప్పి యూఆర్ఎల్ దాంట్లోనే స్టోర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇది నేను ఏదైతే మూవీ డిబి తెచ్చుకున్నామో అక్కడి నుంచి అనమాట ఆ యూఆర్ఎల్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. https ://api the movie db api.themoviedb.org ఇది సైట్ అనమాట. సో దాంట్లోని /search /search/మూవీ అని ఇచ్చేసి ఏపీఐ కీ ఏంటి, మనం అక్కడ ఏదైతే ఏపీఐ కీ కాపీ చేసామో అక్కడైతే పేస్ట్ చేయండి. ఆ ఏపీఐ కీని అక్కడ కాపీ చేసాం కదా ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకు వేరే ఏంటి, మనకు వేరే అనేది కూడా రాయాలన్నమాట, ఏ మూవీ అని చెప్పి. ఓకే, సో నేనైతే ఇక్కడ కంకాటినేట్ చేస్తున్నాను. కంకాటినేట్ చేసి యూజర్ ఇచ్చిన మూవీ ఉంది కదా దాన్ని మనం మూవీ దాంట్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. అదైతే కంకాటినేట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు క్వెరీ ఈక్వల్స్ టు యూజర్ ఇచ్చిన మూవీ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, సో మనకైతే ఇక్కడ ఏపీ యూఆర్ఎల్ అయితే వచ్చేసింది. మనం ఆ ఏపీ యూఆర్ఎల్ నుంచి యూఆర్ఎల్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏపీ యూఆర్ఎల్ నుంచి ఏం చేయాలి, యూఆర్ఎల్ కనెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ అని చెప్పి ఉంటుంది. ఆ మెథడ్ నుంచి మనం డేటా అంతటిని తేవాలన్నమాట. ఓకే, సో మనకి యూఆర్ఎల్ క్లాస్ అని చెప్పి ఎన్బుల్ క్లాస్ అయితే ఉండడం జరిగింది. సో నేను దాని యొక్క ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ లో నేను ఏం కాల్ చేస్తానంటే ఏం పాస్ చేస్తానంటే ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్ ఉంది కదా అదైతే పాస్ చేస్తున్నాను వాల్యూ. ఓకే, సో ఇది జావా .NET అనే ప్యాకేజ్ లో ఉంది. దాన్ని మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. కనెక్షన్ అనేది ఇవ్వాలంటే ఎలా వస్తుంది, యూఆర్ఎల్ డాట్ ఓపెన్ కనెక్షన్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. యూఆర్ఎల్ డాట్ ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్ దేంట్లో ఉంటుంది, హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ అని చెప్పి క్లాస్ లోని యూఆర్ఎల్ డాట్ ఓపెన్ కనెక్షన్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. సో మనం తీసుకున్న యూఆర్ఎల్ ఉంది కదా యూఆర్ఎల్ డాట్ ఓపెన్ కనెక్షన్ ఉందా. సో ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఓకే, ఏదైతే ఏపీఐ యూఆర్ఎల్ ఉందో ఏపీఐ ఉందో ఆ ఏపీఐ కనెక్షన్ అనేది మనకు ఓపెన్ అయింది. సో ఇది ఏ క్లాస్ నుంచి, ఇది వచ్చేసి హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ అని చెప్పి క్లాస్ నుంచి అనమాట. ఓకే, సో దాని గురించి చెప్తాను. ఆ హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో అయితే స్టోర్ చేస్తాను. ఓకే, చూసారు కదా జావా .NET అనే ప్యాకేజ్ లో ఉంది హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ ఈక్వల్స్ టు యూఆర్ఎల్ ఓపెన్. ఇక్కడ ఏం చెప్తుంది, యాడ్ క్యాస్ట్ టు హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్. ఓకే, సో ఇప్పుడైతే మనం
కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కనెక్షన్ తీసుకోవడం జరిగింది. కనెక్షన్ నుంచి మనం ఏం చేయాలి, రిక్వెస్ట్ మెథడ్, సెట్ రిక్వెస్ట్ మెథడ్ నుంచి మనం డేటా అనేది తెచ్చుకోవాలి కాబట్టి దీనికి ఇక్కడ సెట్ రిక్వెస్ట్ మెథడ్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. అందులోనే హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ ఓకే. ఇక్కడ చూసుకున్నట్టు చూసారు కదా, హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ లోని సెట్ రిక్వెస్ట్ మెథడ్ అయితే ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసి మీరు ఏం పాస్ చేయాలి, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ తీసుకున్నా, సారీ యూఆర్ఎల్ కాదు, గెట్ అని చెప్పి గెట్ పాస్ చేయాలన్నమాట. సో మనం డేటా అక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, అడుగుతున్నాం కాబట్టి గెట్ అని చెప్పి అడిగాం అనమాట. ఇది కూడా రిక్వెస్ట్ మెథడ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అలా నుంచి మనం రిక్వెస్ట్ గెట్ పారామీటర్ అని చెప్పి మెథడ్ యూజ్ చేసి తీసుకుంటున్నాం. సేమ్ అలాగా ఒక యూఆర్ఎల్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటున్నాం అనమాట, ఏపీ యూఆర్ఎల్ నుంచి. ఓకేనా, రిక్వెస్ట్ తీసుకుంటే సరిపోద్దాం, మనం రెస్పాన్స్ ఇవ్వాలి కదా ఏదో ఒకటి. సో రెస్పాన్స్ ఇవ్వడం గురించి అని చెప్పి గెట్ రెస్పాన్స్ కోడ్ కూడా మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకే, గెట్ రెస్పాన్స్ కోడ్ అని చెప్పి అది ఇచ్చే రెస్పాన్స్. మనం ఇప్పుడు సెర్చ్ చేస్తాం, మూవీ టైటిల్ యూజర్ సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసిన తర్వాత ఏమవుతున్నాయి, అక్కడ మూవీ ఓవర్వ్యూ కానీ మూవీ రిలేటెడ్ కానీ వస్తున్నాయా, అలాంటి రెస్పాన్స్ రావాలన్నా సరే మనకి గెట్ రెస్పాన్స్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది అనమాట, హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ లోనే. ఆ మెథడ్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఓకే, సో మనకు ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట, రెస్పాన్స్ కోడ్ అని చెప్పి ఒక కోడ్ అయితే వస్తుంది. కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ అనమాట. ఓకే, కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్. చూసారు కదా, కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ కోడ్ విచ్ ఇస్ రిటర్నింగ్ ఇంటిజర్ అనమాట. ఓకే, ఇంటిజర్ వాల్యూ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటిజర్ వాల్యూని మనం ఒక ఇంటిజర్ లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇది రెస్పాన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని రెస్పాన్స్ కోడ్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో రెస్పాన్స్ కోడ్ లోని అది ఇచ్చే కోడ్ ని మనం స్టోర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఒక కండిషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఏదైతే మనకి రెస్పాన్స్ కోడ్ వచ్చిందో ఆ రెస్పాన్స్ కోడ్ మళ్ళీ హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ లోనే ఉన్న కోడ్ ఒకటేనా కాదా, రెండు ఒకటే అయితేనే అది వ్యాలిడ్ టైటిల్ అనమాట. రెండు ఒకటైతేనే అది వ్యాలిడ్ టైటిల్ అని అనొచ్చు, లేకపోతే అది డేటాని ఫెచ్ చేసినప్పుడు ఆ డేటా దొరకడం అని అవ్వచ్చు. ఓకేనా, సో మనకు మూవీ టైటిల్ ఇస్తాడు కదా యూజర్, ఆ మూవీ టైటిల్ ఫెచ్ అయ్యాక మనకి ఏంటంటే కొన్ని సార్లు చూసారు కదా, కొన్ని మూవీస్ నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి వస్తాయి. సో మనకి ఎప్పుడు అలా వస్తాయి, ఆ డేటా అనేది లేకపోతే నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తాయి అనమాట. సో డేటా అనేది ఉందనుకో, సమ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్ని హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ లోని హెచ్టిటిపి ఓకే అని చెప్పి ఇంకో దాంట్లో కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ రెండు ఈక్వల్ అయితేనే మనకి రిజల్ట్ అనేది వచ్చినట్టు. సో దాని గురించి నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ అయితే ఇచ్చుకుంటున్నాను. రెస్పాన్స్ కోడ్ ఈక్వల్స్ టు హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్ డాట్ హెచ్టిటిపి ఓకే అని చెప్పి హెచ్టిటిపి ఓకే అని చెప్తుంది కదా, దాన్ని అయితే తెచ్చుకోండి. ఆ రెండు ఈక్వల్ అయితేనే మనం ఎంటర్ అవ్వి ఆ డేటాని మొత్తం ఆ డేటాని మొత్తం ఫిట్ చేసి ఆ డేటాని మొత్తం గ్రాప్ చేసుకొని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లేకపోతే సింపుల్ గా మనం ఇక్కడ నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా, సారీ ఇక్కడ ఇది కాదు. సో ఇక్కడ రెస్పాన్స్ కూడా దేనికంటే తీసుకున్న డేటా కరెక్టా కాదా, మా యూజర్ ఇచ్చిన డేటా కరెక్టా కాదా అని చెప్పి చూసాను. ఒకవేళ ఏమన్నా ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, అది రన్ అవుతుంది అనమాట. ఫెచ్చింగ్ అవ్వకపోతే, ఫెచ్ అయ్యాక రిజల్ట్స్ రాకపోతే కాదు, ఫెచ్చింగ్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఒక కోడ్ అనేది ఫెచ్చింగ్ అయితే ఒక కోడ్ వస్తుంది, ఫెచ్చింగ్ అవ్వకపోతే ఒక కోడ్ వస్తుంది అనమాట. సో ఫెచ్చింగ్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం ఎర్రర్ అని చెప్పి చెప్పాలన్నమాట. సో ఫెచ్చింగ్ అయ్యాక ఏ కోడ్ అయితే ఇచ్చిందో ఆ కోడ్
ఇక్కడ హెచ్టిటిపి ఓకేకి ఈక్వల్ అయినట్టయితేనే మనం దాంట్లో డేటా అనేది ఫిట్ చేయగలం. ఆ ఫెచ్చింగే జరగలేదు అనుకో, మనం ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎలా ప్రింట్ చేస్తాం? అవుట్.println మెథడ్ యూస్ చేసి ప్రింట్ అయితే చేస్తాం. ఏమైనా ప్రింట్ చేస్తాం? ఎర్రర్. సో ఏ కోడ్ అయితే వచ్చిందో కోడ్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. ఆ కోడ్ దేంట్లో స్టోర్ అవుద్ది? రెస్పాన్స్ కోడ్ అని చెప్పింది కదా, రెస్పాన్స్ కోడ్ అని ఇచ్చాం కదా, ఆ కోడ్ లో అయితే స్టోర్ అవుతుంది. ఓకే, రెస్పాన్స్ కోడ్. ఆ కోడ్ అయితే మనం ఇక్కడ ప్రింట్ చేస్తామని చెప్పి ప్రింట్ చేస్తాం అనమాట, ఎర్రర్ ఇచ్చి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనం? ఏదైతే తీసుకున్న డేటా ఏదైతే ఫెచ్చింగ్ అయిందో దాన్ని మొత్తం రీడ్ చేయాలన్నమాట. ఆ డేటా మొత్తాన్ని, ఫెచ్ అయిన డేటా మొత్తాన్ని మనం రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ బఫర్ రీడర్ అని చెప్పి, బఫర్ రీడర్ లో కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ మెథడ్స్ అన్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ ఆ ఫెచ్ అయిన డేటాని మొత్తం రీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అది ఎలాగో చూద్దాం. మీరు చూసారు కదా, java.io ప్యాకేజ్ లోని ఈ బఫర్డ్ రీడర్ అని చెప్పి అయితే క్లాస్ అయితే ప్రెసెంట్ అయి ఉంది. ఓకే, సో దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ అనేది మనం తెచ్చుకున్నాం ఫస్ట్. సో ఇవి మీకు అన్ని కొత్తగా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మీరు చేయగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను చేసి చూపిస్తున్నాను, ఇంకోటి మీరు ఎగ్జాంపుల్ గా ఇంకోటి ట్రై చేశారు అనుకోండి. సో అప్పుడు మీకు ఏది దేనికి ఇది అవుతుందని చెప్పి ఇంకా బాగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ బఫర్డ్ రీడర్ లోని మళ్ళీ ఏం చేయాలంటే ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ స్ట్రీమ్ మనకి ఇక్కడ వచ్చింది మొత్తం పెట్టాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ దీంట్లో మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఏంటి, సారీ, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ లోని కనెక్షన్ డాట్ గెట్ ఇన్పుట్ స్ట్రీమ్, ఏదైతే యూజర్ మనకి అక్కడ ఇచ్చాడో URL లో, ఇక్కడ చూసారు కనెక్షన్ ఏమైంది, ఓపెన్ కనెక్షన్ లో URL అయితే తీసుకున్నాం. ఏ URL లో? ఈ URL అయితే తీసుకోవడం జరిగింది. ఆ URL లో నుంచి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అని చెప్పి మనం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ మనం బయటకు అనేది తీస్తాం అనమాట, బై యూజింగ్ కనెక్షన్ డాట్ గెట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనమాట. గెట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పి మాత్రం ఉంటుంది. దాంట్లో నుంచి యూజర్ వచ్చిన ఇన్పుట్ అయితే మనం తీయడం జరుగుతుంది. ఓకే, ఓకేనా? సో ఇదంతా మనం అక్కడ స్టోర్ చేసాం, రీడర్ అనే ఇన్స్టెన్స్ రిఫరెన్స్ వేరియబుల్ లో స్టోర్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మొత్తం ఆ రీడర్ లోని స్టోర్ అయినవన్నీ మనం లైన్ బై లైన్ అండ్ సెట్ బై సెట్, లైన్ బై లైన్ రీడ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? సెట్ బై సెట్, లైన్ బై లైన్ రీడ్ అనేది చేయాలి. సో అలా మనం చూసారు కదా, నేను ఇక్కడ మార్వల్ అని కొట్టగానే చాలా మార్వల్స్ వచ్చినాయి. సో అలాగా ప్రతిదీ మూవీ బై మూవీ వస్తుంది అనమాట. ఓకేనా? సో అలా రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? రీడర్ డాట్ లైన్ అని చెప్పి డాట్ లైన్స్ డాట్ మనం రీడర్స్ లాగా స్టోర్ చేసాం, రీడర్ డాట్ లైన్స్ అనమాట. ఓకే, రీడర్ డాట్ లైన్స్ డాట్ కలెక్ట్. మనం రీడ్ చేసి ఏం చేస్తున్నాం? రీడ్ చేసి ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ అనేది చేస్తున్నాం అనమాట. కలెక్ట్ అనేది ఇది మెథడ్ అనమాట. కలెక్ట్ చేసి దాంట్లోని కలెక్టర్స్ అని చెప్పి జాయిన్ అనేది చేస్తున్నాం అనమాట. డేటా మొత్తాన్ని మనం ఈ లైన్ మెయిల్ వచ్చిన డేటా మొత్తాన్ని జాయిన్ చేసి, ఆ జాయిన్ చేసిన దాన్ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో జాయిన్ అయితే చేశాను. దీన్ని మొత్తం ఏం చేయాలి? మనం ఒక రెస్పాన్స్ కావాలి కదా, మనకి రెస్పాన్స్ కావాలి కాబట్టి మనం దీన్ని ఎక్కడన్నా స్టోర్ చేసుకోవాలి. మరి ఇది ప్రింట్ చేయాలి కదా నేను. రెస్పాన్స్ డేటా అనే వేరియబుల్ అయితే ఈ రెస్పాన్స్ మొత్తాన్ని, ఏదైతే లైన్ బై లైన్ వచ్చిన దాన్ని మొత్తం జాయిన్ చేసిందో సెట్ బై సెట్ తీసుకొని దాన్ని మొత్తాన్ని రెస్పాన్స్ డేటాలో అయితే స్టోర్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, స్టోర్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి? మనకి కనెక్షన్ అనేది ఆపేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేసాం? ఓపెన్ కనెక్షన్ అని పెట్టాం కదా, కనెక్షన్ డాట్ డిస్కనెక్ట్. ఇంకా అక్కడ ఏపీఐ నుంచి కనెక్షన్ అనేది మనం తీసేస్తాం అనమాట.
ఓకే, కనెక్షన్ అయితే తీసాను ఎందుకంటే మనం అక్కడ ఆల్రెడీ స్టోర్ చేసేసుకున్నాం కాబట్టి కనెక్షన్ తో మనకైతే పని లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ప్రింట్ చేస్తాను అనుకో, ఏమొస్తుంది అనుకున్నారు, నాకు జేసన్ జేసన్ డేటా అయితే వస్తుంది అనమాట. సంథింగ్ లైక్ సమ్ కోడ్స్ అనేవి ఉంటాయి జేసన్ డేటాలో, సమ్ కోడ్స్ అయితే ఉంటాయి. ఆ కోడింగ్ అయితే వస్తుంది, ఆ కోడింగ్ అయితే మనకు వస్తుంది అనమాట. కోడింగ్ అయితే మనకు అర్థం కాదు, జేసన్ జేసన్ ఫార్మాట్ లో వచ్చింది అయితే మనకు అర్థం కాదు. సో జేసన్ ఫార్మాట్ లో వచ్చిన దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మ్యాపర్ అని చెప్పి క్లాస్ అనేది ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ మ్యాపర్ క్లాస్ అనేది ఒక క్లాస్ అనేది ఉంటుంది. అదేంటంటే జేసన్ జార్ ఫైల్స్ ఉంటాయి అనమాట. జేసన్ జార్ ఫైల్స్ లోని ఉంటాయి. సో దాన్ని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, జార్ ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ మ్యాపర్ అనేది రాసి చూపిస్తాను. ఆబ్జెక్ట్ మ్యాపర్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ మ్యాపర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి చూపించాం. ఎందుకంటే లైబ్రరీస్ లో ఆ జాక్సన్ లైబ్రరీస్ అనేవి మన దగ్గర ప్రెజెంట్ అయ్యి లేవు. మనం ఏదైతే ఫోల్డర్ లో చేస్తున్నామో ఆ ఫోల్డర్ లోని ప్రెజెంట్ అయ్యి లేవు అనమాట. సో అలా మనం అవి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వాటిని ఆ జార్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. jackson.core, jackson.databైండ్ అని చెప్పి, jackson.annotation, ఈ 3 జార్ ఫైల్స్ మనం డౌన్లోడ్ అనేది చేసుకొని మనం ఏదైతే ఫోల్డర్ లో వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ కి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఆ లైబ్రరీస్ లో ఉన్న క్లాసెస్ అన్ని మనకి ఇంపోర్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇంపోర్ట్ స్టేట్మెంట్ లేదు కదా. సో ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పి ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్రోమ్ లోకి అయితే వెళ్ళండి. క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత జాక్సన్ కోర్, నేనైతే జాక్సన్ కోర్ కోర్ అని చెప్పి టైప్ చేస్తున్నాను కదా, జాక్సన్ కోర్ జార్ డౌన్లోడ్. ఓకే, అది అలా సెర్చ్ చేశాక ఫస్ట్ ఫస్ట్ లింక్ ఉంది కదా, jar-download.com అని చెప్పి, ఆర్టిఫాక్ట్స్ అని చెప్పి, దాంట్లోకి ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఆ లింక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ జాక్సన్ డేటా బైండ్ అని చెప్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక మీకు ఒక జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, చూసుకున్నట్టయితే ఇక్కడ జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, జిప్ ఫైల్ అనేది. ఆ జిప్ ఫైల్ మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో ఫైల్ ఉన్న ఫోల్డర్ లోకి వెళ్ళిపోండి, ఫైల్ లొకేషన్కి అయితే వెళ్ళండి. సో ఫైల్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో నేనైతే ఇక్కడ డౌన్లోడ్స్ లో ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, jackson.annotation, jackson.database, jackson.core, ఈ 3 జార్ ఫైల్స్ అనేవి మనం ఇప్పుడు బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, కాన్ఫిగర్ చేసుకొని బిల్డ్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా చేయాలంటే మన ప్రాజెక్ట్ ఉంది కదా, మూవీస్ ఇన్ఫో మీద రైట్ క్లిక్ అయితే చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ పాత్ ఉంది చూసా, బిల్డ్ పాత్ లోకి వెళ్ళండి. బిల్డ్ పాత్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్ వెళ్ళాక లైబ్రరీస్ ఉంది కదా, లైబ్రరీస్కి వెళ్ళి ఇక్కడైతే మీకు యాడ్ ఎక్స్ఎంఎల్ దాస్ అని ఏం చూపించట్లేదు. అలా చూపించాలంటే ఏం చేయాలంటే మనం 1.8 వాడండి, జావా ఎస్వి 1.8 అయితే వాడండి. ఓకే, నేను ఇక్కడ చూస్తారు కదా జావా ఎస్వి 1.8 సెలెక్ట్ చేసుకున్నాను. ప్రీవియస్ అయితే జావా 20 ఉంది. దాన్ని 1.8 అయితే సెలెక్ట్ చేసుకొని ఫినిష్ క్లిక్ చేశాను. ఫినిష్ మీద క్లిక్ చేసి అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేశాక అప్లై అండ్ క్లోజ్. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి. రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, లైబ్రరీస్. ఇక్కడైతే మనకి ఇప్పుడు జార్ ఫైల్స్ అనేవి యాడ్ చేయడానికి చూపిస్తున్నాను. సో ఎక్స్టర్నల్ జార్ ఫైల్స్ అనేవి మనం అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం ఫైల్స్ అన్ని మనం ఇప్పుడు దీనికి యాడ్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ ఎక్స్టర్నల్ జార్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తారు కదా ఈ ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఫైల్స్ నేను ఇది జార్ ఫైల్స్ 2 లో ఉంది. మీకు డౌన్లోడ్స్ లో సేవ్ స్టోరీ ఉన్నాయి కదా, డౌన్లోడ్స్ చూపిస్తాను.
డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళాక ఇది మన జిప్ ఫైల్, ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్లోకి వెళ్ళి ఈ మూడు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడు సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టండి. ఓకే, ఓపెన్. ఓపెన్ కొట్టాక అప్లై ఉంది కదా, అప్లై అప్లై క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేశాక అప్లై అండ్ క్లోజ్. ఓకే, సో అన్ని జార్ఫుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ, ఆ క్లాస్ అయితే మనకు వచ్చేసింది. మనం ఆ లైబ్రరీస్ అయితే మనకు వచ్చేస్తాయి. లైబ్రరీస్ నుంచి మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోద్ది ఈ క్లాస్. ఓకే, చూసినట్టయితే ఇవ్వండి, ఇది ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనమాట దానికి ఆబ్జెక్ట్ మ్యాపర్కి. సో నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్టే కాకుండా మళ్ళీ మనకి JSP లో కూడా వర్క్ అవ్వాలి కాబట్టి ఇది, దానికి ఏం చేయాలంటే ఇక్కడ SRC మెయిన్ వెబ్ యాప్ ఓపెన్ చేయండి. వెబ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వెబ్ ఐఎన్ఎఫ్ ఉంది కదా, వెబ్ ఐఎన్ఎఫ్ లో లైబ్రరీ ఉంది కదా, దాంట్లో కూడా యాడ్ చేయాలన్నమాట. దీంట్లో యాడ్ చేయకపోతే ఏమవుద్ది అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నార్మల్ గా ఒకసారి జాక్సన్ డేటాలో కన్వర్ట్ చేసేసి దీంట్లోని ఫస్ట్ యాడ్ చేయకుండానే అసలు ఏమవుతుంది, అవుట్పుట్ వస్తుందో అలా చూసి ఒకవేళ అవుట్పుట్ రాకపోతే ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఆబ్జెక్ట్ మ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసేసి దీన్ని ఒక మ్యాప్ లో అయితే పెట్టేద్దాం. ఓకే, సో అలా మ్యాప్ లో పెట్టడం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మ్యాప్ తీసుకుంటున్నాను అనమాట. హోమోజీనియస్ మ్యాప్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ రెండు అయితే తీసుకుంటాను అనమాట. ఓకే, దాని తర్వాత ఏపీఐ రెస్పాన్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఆబ్జెక్ట్ మ్యాప్ ఉంది కదా, ఆబ్జెక్ట్ మ్యాపర్ డాట్ రీడ్ వాల్యూ అని చెప్పి ఉంటుంది. ఏముంటుంది, రీడ్ వాల్యూ. ఆ వాల్యూస్ మొత్తం రీడ్ చేసి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రీడ్ వాల్యూ అని ఉంది కదా, ఇదైతే రెండు వాల్యూస్ అయితే రీడ్ చేయడం జరుగుతుంది. ఒకటేంటి, ఇక్కడ రెస్పాన్స్ డేటా మనం ఇచ్చాం కదా, రెస్పాన్స్ డేటాలోనే వాడు ఇచ్చిన ఏపీఐలో మొత్తం స్టోర్ చేసాం కదా, దాన్ని అయితే రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, రెండోదేంటి, మ్యాప్ డాట్ క్లాస్ అని పెట్టండి. మనకు అప్పుడు డైరెక్ట్ గా ఈ దీంట్లో అయితే స్టోర్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకేనా, సేమ్ దీంట్లోనే స్టోర్ చేస్తున్నానండి మ్యాప్ లోనే. ఓకే, స్టోర్ చేసేసాక నేను ఏం చేస్తానంటే మళ్ళీ దాన్ని రిజల్ట్ అని చెప్పి ఒక దాంట్లో స్టోర్ చేసుకొని లిస్ట్ ఇంటర్ఫేస్ అనేది కన్వర్ట్ చేస్తాను అనమాట. ఈ మ్యాప్ ని మళ్ళీ ఒక లిస్ట్ లో తీసుకొని మనకి ఇలా లిస్ట్ లో తీసుకోలేదనుకో ఇలా వరుసగా వచ్చేస్తాను అనమాట, డివైడ్ అయిపోయి రావు. సో అలా రావాలంటే నేనైతే ఏం చేస్తున్నాను, ఒక లిస్ట్ లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఒక లిస్ట్ లో తీసుకుంటున్నాను నేను దీన్ని మొత్తం లిస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ జావా డ్యూటీ ప్యాకేజ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మొత్తం చూసి దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది సూపర్ మోస్ట్ క్లాస్ అనమాట. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఉంది లాంగ్ ప్యాకేజ్ లోని, ఇది సూపర్ మోస్ట్ క్లాస్. మీరు ఏ క్లాస్ క్రియేట్ చేసిన దాంట్లోనే ఈ ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దీని అంతటా ఏం చేస్తున్నాను, రిజల్ట్స్ అని చెప్పి రిజల్ట్స్ దాంట్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఏదైతే ఏపీఐ రెస్పాన్స్ అనేది తీసుకున్నానో దాని నుంచి రిజల్ట్స్ అయితే సేమ్ గెట్ గెట్ రిజల్ట్స్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓకేనా, దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి అండ్ యాడ్ క్యాస్ట్. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ అయితే మనకు స్టోర్ అయిపోయింది. ఆ రిజల్ట్ ఎంటీఏ కాదని చెప్పి చెక్ చేయాలన్నమాట. ఏదైతే యూజర్ సెండ్ చేశారో ఆ యూజర్ సెండ్ చేసిన డేటాని మనం ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి తీసుకొని బఫర్ రైడర్ నుంచి ఇన్పుట్ స్ట్రీమ్ లో తీసుకొని దాన్ని మళ్ళీ రెస్పాన్స్ డేటా అనే దాంట్లో స్టోర్ చేసి అది మొత్తం రెడీ చేసుకున్న డేటా అది ఉందా లేదా చెక్ చేసి ఏం చేస్తున్నామన్నా దీనికి రెస్పాన్స్ డేటా అయితే ఇస్తున్నాం అనమాట. మ్యాప్ లో అనేది స్టోర్ చేయడం జరుగుతుంది ఏపీఐ రెస్పాన్స్ అని చెప్పి. ఆ ఏపీఐ రెస్పాన్స్ నుంచి మనం
రిజల్ట్స్ అయితే తెచ్చుకుంటాం, ఓవరాల్ రిజల్ట్స్ అయితే మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకే, ఫర్ సపోజ్ తెచ్చుకొని ఈ రిజల్ట్స్ లో మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఆ రిజల్ట్ అనేది లేదనుకో, ఇందాక మీకు చెప్పాను కదా, ఏదన్నా మూవీ మనం మూవీ సెర్చ్ చేసాం అనుకో, మూవీ రిజల్ట్స్ ఏం దొరకదు, మూవీ కానీ సంథింగ్ ఏదైనా సెర్చ్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి రాకపోతే ఏం చేస్తాం మనం, నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి అయితే ఇస్తుంది కదా. అలాగే మనం ఇక్కడ ఈ రిజల్ట్స్ లో అనేది ఈ మూవీ టైటిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ మూవీ టైటిల్స్ అనేది ఎంటీగా ఉందనుకో, ఎంటీగా ఉన్నప్పుడు ఏంటి, నో రిజల్ట్స్ ఫౌండ్ అన్నట్టు అర్థం. సో అలా ఉందో లేదో చెక్ చేయడానికి నేను ఒక ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నాను. ఓకే, నేను మీకు చెప్పాను కదా, ఈజ్ ఎంటీ మెథడ్ అని చెప్పి మెథడ్ ఉంటుంది ఇందులో. ఓకే, అండ్ అది పాస్ అవ్వకపోతే ఏమవుతుంది, ఎల్స్ మనం ఏం ప్రింట్ చేయాలి, నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, నో రిజల్ట్స్ ఫౌండ్ ఫర్ ద మూవీ టైటిల్, నో రిజల్ట్స్ ఫౌండ్ ఫర్ ద మూవీ టైటిల్. ఓకే, వాడు ఏదైతే టైటిల్ ఇచ్చాడో మనం స్టోర్ చేసాం కదా మూవీలోని, యూజర్ నుంచి డేటా తీసుకొని స్టార్టింగ్ లోని ఇక్కడ స్టోర్ చేసాం కదా, ఆ టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, ఓకే, ఆ మూవీ అయితే అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇదైతే పాస్ అయితే ఏమవుతుంది, మనం దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. దాన్ని ప్రింట్ చేయాలంటే ఎలాగా, ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ బ్లాక్ లాగా, ఒక్కొక్కటి ఒక మెమరీ బ్లాక్ లో వస్తుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని రీడ్ చేయాలంటే మనం ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేయాలి. నేను లూప్ యూజ్ చేస్తున్నాను, ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. లిస్ట్ ఇటరేటర్ అని చెప్పి ఉంటుంది అనమాట, లిస్ట్ ఇటరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఏంటంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఫర్ ఈచ్ లూప్. ఓకే, సో నేనైతే ఇక్కడ మూవీ అనేది ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి మూవీస్ అని చెప్పిస్తాను. సో మూవీస్ అనేది కూడా మనం తీసుకున్నామా, రావట్లేదు ఇక్కడ, మూవీ వచ్చింది, మూవీస్ అని చెప్పి క్లాస్ నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి టార్గెట్ అయితే ఇవ్వాలన్నమాట. టార్గెట్ ఏంటి, టార్గెట్ ఆబ్జెక్ట్ వచ్చేసి రిజల్ట్. అవునా, టార్గెట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటి, రిజల్ట్స్ అనేది టార్గెట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఈ ఫర్ ఈచ్ లో మొత్తం హోల్ మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ ని ఇటరేట్ అనేది చేస్తుంది. ఇటరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మనకి ఏమేం కావాలి దాంట్లోనే, ఏమేం కావాలో మనం అది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ చేసుకోవడానికి అవుట్ డాట్ ప్రింట్ అని వాయిస్ యూస్ చేస్తున్నాం. మనకి ఏమేం కావాలి దాంట్లో నుంచి, మూవీ టైటిల్ అయితే కావాలి మనకి. అవునా, మూవీ టైటిల్ కావాలి కాబట్టి ఇక్కడ మూవీస్ ఉంది కదా, మూవీస్ డాట్ గెట్ టైటిల్ అని చెప్పి, మూవీస్ డాట్ గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్ లోనే మనకి ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. మనకి ఇది ఒకటే కావాలా, ఇంకా కావాలి కదా మనకి, దీన్ని అయితే ఫస్ట్ కంటైనర్ చేసుకుందాం, మూవీ టైటిల్ అని చెప్పి అంటాం. మనకు వచ్చేసి మూవీ టైటిల్ అని చెప్పి వస్తుంది. తర్వాత మనకి ఇంకేం కావాలి, మూవీ రిలీజ్ డేట్ కావాలి కదా, సేమ్ మూవీ రిలీజ్ డేట్ ఎలా ఎలా తీసుకొస్తాం, మూవీస్ డాట్ గెట్ ఎట్లని రిలీజ్ డేట్ అని చెప్పి ఇవ్వండి. ఓకే, మేము వాళ్ళే రిలీజ్ డేట్ అనమాట. ఇక్కడ అండర్ స్కోర్ ఇవ్వండి, గ్యాప్ అయితే స్పేస్ అయితే ఇవ్వకుండా అండర్ స్కోర్ ఇవ్వాలి అనమాట. ఓకే, ఇక్కడ కనపడట్లేదు అండర్ స్కోర్ డేట్.
ఓకే, మీకు రిలీజ్ డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు రిలీజ్ డేట్ తర్వాత మనకి ఇంకా కావాలి, ఓవర్ వ్యూ అనేది కావాలి. మూవీ గురించి ఓవర్ వ్యూ అనేది కావాలి. సేమ్ మూవీస్ డాట్ గెట్ అనే మెథడ్ కాల్ చేసి గెట్ లోనే ఆబ్జెక్ట్ కి అయితే ఇవ్వండి. ఆబ్జెక్ట్ కి ఏం చేస్తున్నారు ఇక్కడ మనం, ఓవర్ వ్యూ. ఓకేనా, ఇదైతే ఇలా అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రింట్ అవుట్ అసలు రన్ అవుతుంది లేదా, ఇందాక మీకు చెప్పాను కదా. దీంట్లో మనం వెబ్ ఐఎన్ఎఫ్ లైబ్రరీలో అయితే యాడ్ చేయలేదు. ఒకసారి రన్ అయ్యి డేటా వస్తుందో లేదో చూద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్ on the SQL file, click on run as, run on server. సేమ్ బాహుబలి అని ఇచ్చాను. ఇప్పుడైతే మనకి 500 ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే మనం ఫోల్డర్లోని వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్లోని వెబ్ అయినప్పుడుని మనం ప్రీవియస్గా బిల్డ్ పాత్ యూజ్ చేసి జార్ ఫైల్స్ అయితే క్రియేట్ స్టోర్ చేసాం కదా, కాన్ఫిగర్ చేసాం కదా. సో ఆ ఫైల్స్, ఆ జార్ ఫైల్స్ని దీంట్లోని పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ అడ్వాన్స్ జావా ప్రాజెక్ట్ వర్క్ స్పేస్లోని మూవీస్ ఇన్ఫోలోని కూడా వెబ్ ఐఎన్ఎఫ్ లో లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీస్ లో మనం పెట్టాలన్నమాట. సో ఫోల్డర్ కి అయితే వెళ్దాం. ఫోల్డర్ కి ఇవే కదా ఫైల్స్ మనకి. కంట్రోల్ ఏ కాపీ కొట్టండి. కంట్రోల్ ఏ కాపీ చేశాక మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాం, అడ్వాన్స్ అవ్వాలని అడ్వాన్స్ జాబ్ ప్రాజెక్ట్స్ 2 లో అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ నేమ్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసాక ఎస్ఆర్సి మీద క్లిక్ చేసాక మెయిన్ క్లిక్ చేశాక జావా కాదు వెబ్ యాప్ సెలెక్ట్ చేయండి. వెబ్ యాప్ క్లిక్ చేశాక వెబ్ ఐఎన్ఎఫ్ అనమాట. వెబ్ ఐఎన్ఎఫ్ మీద లిబ్ ఉంది కదా, లిబ్ లోకి వెళ్ళండి, లిబ్ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాత్. లిబ్ ఫోల్డర్ లోకి వెళ్ళాక మనం ఇందాక అక్కడ కాపీ చేసుకున్న 3 జార్ ఫైల్స్ ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో మనం అక్కడ కాపీ చేసుకున్న 3 జార్ ఫైల్స్ ఇక్కడైతే పేస్ట్ చేస్తాం. జాక్సన్ అనోటేషన్, జాక్సన్ కోర్, జాక్సన్ డేటాబేస్. సో ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసి ఒకసారి ప్రాజెక్ట్ ని వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, రిఫ్రెష్ చేయాలంటే ఇలాగా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అనమాట. ఓకే, రిఫ్రెష్ అయితే అయిపోయింది. సో ఈ లైబ్రరీస్ లో, ఈ వెబ్ ఐఎన్ఎఫ్ లైబ్రరీస్ లో అయితే జార్ ఫైల్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి మళ్ళీ రీరన్ అయితే చేద్దాం ఈ ప్రోగ్రామ్ ని. రన్ ఆన్ సర్వర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూవీ టైటిల్ బాహుబలి ద బిగినింగ్ అండ్ రిలీజ్ డేట్. వచ్చేసి 2015/7/10 అనమాట. ఓకే, అండ్ వారు వచ్చేసి దీని గురించి ఒక చిన్న స్టోరీ వారు ఇస్తుంది అనమాట. అలాగా మనకి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అయ్యాయి, కాకపోతే కంబైండ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మొత్తాన్ని మనం నేనైతే ఏం చేస్తానంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ లో ప్రింట్ అయ్యేలా చేస్తాను ఇప్పుడు. ఓకే, దానికి మనం ఏం చేయాలి, బూట్ స్ట్రాప్ చూసేసి డిజైన్ అయితే చేయాలి. అవునా, సో బూట్ స్ట్రాప్ చూసేసి డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సర్వ్లెట్ ఫైల్లోనే ఇక్కడే మనం డిజైన్ అయితే చేయాలి. ఓకేనా, డాట్ ప్రింట్ ఎలా ఫస్ట్ నేను HTML ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. HTML లోని హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ లో ఏం చేస్తున్నాను, నేను బూట్స్ట్రాప్ లింక్ కావాలి కదా మనకి, స్వీడియన్ లింక్. ఆ స్వీడియన్ లింక్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ స్వీడియన్ లింక్ వచ్చేసి నేను ఇక్కడైతే పెట్టాను. ఇది స్వీడియన్ లింక్ అనమాట. ఈ స్వీడియన్ లింక్ ని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో లింక్ పేస్ట్ చేసాక ఏం చేయాలి, మనం హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేయాలి. అవునా,
హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసాక బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి, రైట్? సో మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి బాడీ ట్యాగ్ అనేది తీసుకుంటాను అనమాట. ఓకే, సో బాడీ ట్యాగ్ తీసుకుని ఏం చేస్తాను, మళ్ళీ కంటైనర్ అయితే తీసుకుంటున్నాను నేను. సో లాస్ట్ టైం ఏం చెప్పాను నేను, డబుల్ కోట్స్ పెట్టే ముందు మనం బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేసే ముందు బ్యాక్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ నేను డైరెక్ట్ గా సింగిల్ కోట్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయకండి, సింగిల్ కోట్స్ కానీ లేకపోతే నేను ప్రీవియస్ గా చెప్పినట్టు డబుల్ కోట్స్ యూజ్ చేస్తే ముందు ఒక స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ క్లోజ్ అయిపోయే ముందు ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ దీనికి వచ్చేసి క్లాస్ కి కంటైనర్ అని చెప్పిస్తాను. కంటైనర్ అయితే తీసుకున్నాం, దీంట్లో మళ్ళీ టేబుల్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి నేనైతే టేబుల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ దీనికి డిజైన్ అనేది చేయడానికి నేను ఏం చేస్తానంటే దీన్ని టేబుల్ అని చెప్పేసి ఇస్తాను. ఈ టేబుల్ ట్యాగ్ టేబుల్ అని ఇచ్చి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కొంచెం మార్చడానికి ట్రై చేద్దాం. దానికి బార్డర్స్ అయితే పెడదాం. టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఎలా వస్తుందంటే, ఒక ఒకరు ఒక కలర్, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, ఇంకో రోజు ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో షాడో అయితే బాక్స్ షాడో అయితే తీసుకుంటున్నాను. అండ్ రౌండెడ్ కూడా తీసుకుంటున్నాను. రౌండెడ్ ఎల్జీ. సో నెక్స్ట్ దీంట్లో ఏం కావాలి మనకి, టేబుల్ హెడ్ ట్యాగ్, టేబుల్ బాడీ ట్యాగ్స్ అవి కావాలి కదా. ఈ హెడ్ అనేది తీసుకున్నాను. మళ్ళీ దీనికి కూడా క్లాస్ ఏమి ఇస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ అనేది ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ అనేది ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ కలర్ అంటే టీ హెడ్ డార్క్ అనమాట. ఓకే, టీ హెడ్ డార్క్. అండ్ దీంట్లో వచ్చేసి హెడ్ లోని హెడ్డింగ్స్ అయితే తీసుకోవాలి. మనం ఏ హెడ్డింగ్స్ తీసుకుంటున్నాం ఇక్కడ, మూవీ టైటిల్ ఒకటి, రిలీజ్ డేట్ ఒకటి, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఓవర్ ఒకటి. ఆ మూడు అయితే ఇక్కడ పెడదాం అనమాట. ఒక టియర్ అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోండి. టియర్ అంటే టేబుల్ రో. ఓకేనా? ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నాక టీహెచ్ అనమాట. మనకి ఏం కావాలి, హెడ్డింగ్స్ కావాలి కదా. టీహెచ్ టీహెచ్ ఓపెన్ క్లోజ్ చేసి ఇక్కడ ఏం అడగాలి మనం, మూవీ టైటిల్. మూవీ టైటిల్ అని చెప్పి ఇద్దాం. అప్పుడు ఈ ఏదైతే టైటిల్స్ వస్తున్నాయో టైటిల్స్ అన్ని మూవీ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకే, మూవీ టైటిల్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి మనకి, రిలీజ్ డేట్ కదా. సో ఇంకొక టీహెచ్ అనేది తీసుకోండి. రిలీజ్ డేట్ నెక్స్ట్ కదా, రిలీజ్ డేట్. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి
థర్డ్ వన్ వచ్చేసి ఏంటి ఓవర్ వ్యూ. ఓకే, 3 హెడ్డింగ్లు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ టిఆర్ అనేది క్లోజ్ చేస్తాను. మళ్ళీ టీహెచ్ అనేది కూడా క్లోజ్ చేసేద్దాం ఇక్కడ. సారీ, టీహెచ్ కాదు, టీ హెడ్. టీ హెడ్ అనేది క్లోజ్ చేసి అక్కడి నుంచి అయితే బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. టీ బాడీలో ఏముంటాయి మళ్ళీ ఈ 3 టీడీ 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 అని చెప్పేస్తే మూడు కాలమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏం తీసుకోవాలి, టీ బాడీ అయితే ఓపెన్ చేశాను. టీ బాడీ ఓపెన్ చేసాక ఏం చేయాలి, మళ్ళీ మనం టీఆర్ అయితే ఓపెన్ చేయాలి. టీఆర్ ఓపెన్ చేస్తే ఇది ఒక టీఆర్ లో మళ్ళీ టీడీ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, టీడీ అనేది ఓపెన్ చేసి ఇదంతా ఒక టీడీలోనే టీడీలో వస్తుంది అనమాట. ఇక్కడ టీడీ అయితే క్లోజ్ చేస్తాను చూడండి. ఇదంతా ఒక టీడీలో వచ్చింది. ఇప్పుడు మనం రెండో టీడీ తీసుకోవాలి. అవునా, రెండో టీడీ తీసుకోండి. టీడీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ టీడీలో రిలీజ్ డేట్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఆ టీడీని అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక టీడీ అయితే ఓపెన్ చేశాను. టీడీ అంటే టేబుల్ డేటా అనమాట. ఓకే, ఇంకో టీడీ ఓపెన్ చేసి ఇది అయిపోయాక ఈ టీడీ అనేది క్లోజ్ చేస్తాను. ఓకే, టీడీ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఏం క్లోజ్ చేయాలి, టీఆర్ అనేది క్లోజ్ చేయాలి. టీఆర్ అనేది క్లోజ్ చేశాక టీ బాడీ అనేది క్లోజ్ చేయాలి. అదంతా టీ బాడీ కదా మరి. ఓకే, టీ బాడీ క్లోజ్ చేసుకుని ఏం చేయాలి, మళ్ళీ రిమైనింగ్ అంతా టేబుల్ కానీ ఇవి కానీ అవన్నీ కింద క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు దాకా క్లోజ్ చేశాక రిమైనింగ్ పార్ట్ కింద క్లోజ్ చేద్దాం. ఓకే, అవుట్ డాట్ ప్రింట్ వెళ్దాం. సో మనం అక్కడ ఇది క్లోజ్ చేశారు కాబట్టి టీఆర్ దాకా క్లోజ్ చేసాం. టీ బాడీ క్లోజ్ చేశాను. తర్వాత టేబుల్ అనేది క్లోజ్ చేశాను. టేబుల్ తర్వాత ఏం క్లోజ్ చేయాలి, మనం ఇదంతా కంటైనర్ లో తీసుకున్నాం కదా, గుర్తుందా, కంటైనర్. కంటైనర్ అనేది క్లోజ్ చేయాలి. కంటైనర్ అనేది క్లోజ్ చేశాక బాడీ అనేది క్లోజ్ చేయాలి. బాడీ అనేది క్లోజ్ చేశాక టోటల్ హెచ్టిఎంఎల్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలా అన్ని ట్యాక్స్ క్లోజ్ అయితే చేశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం ఇది అసలు output ఎలా వస్తుందో. ఇందాక అంటే అవుట్పుట్ వచ్చింది, కాకపోతే మనం ఇప్పుడు అవుట్పుట్ ని డిజైన్ చేస్తున్నాం అనమాట ఒక టేబుల్ లో కూడా రావడానికి. ఓకే, సో ఇక్కడైతే వచ్చింది, కాకపోతే ఎలా వస్తుంది, అంతా ఒకటే టేబుల్లో రాకుండానే ఒక్కొక్కటి ఒక టేబుల్ వస్తుంది. సో మనం ఇక్కడ చేసిన తప్పు ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో, ఒక ఇటరేట్ అవుతుంది కదా, ప్రతి ఆబ్జెక్ట్ కి ఎవ్రీ ఆబ్జెక్ట్ కి ఫర్ ఈచ్ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. మనకు డిజైన్ ఎలా రాసామో మొత్తం అంతా ఫర్ ఈచ్ లూప్ అనేది రాయడం అనేది జరిగింది. సో మనకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ప్రింట్ అవుతుందో అది మాత్రమే దాంట్లో రాసి రిమైనింగ్ పార్ట్ అంతా మనం బయట బయట రాస్తే ఒకే దాంట్లో వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వవు కదా ఇవి. సో ఇక్కడ ఈ బోర్డ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మనకి ఇది ఒకటే కావాలి ప్రింట్ అవ్వడం. లోపల రిమైనింగ్ పార్ట్ ఎంత, ఈ రిమైనింగ్ పార్ట్ అంతా ఏం చేశాను, బయట అయితే రాస్తాను, బయట అయితే పేస్ట్ చేస్తాను రిమైనింగ్ పార్ట్ అంతా. సో ఒకసారి మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఒకసారి వచ్చింది, కాకపోతే ఇక్కడ మనం ఏదో మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యాం,
ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను కదా, ఒకదానికి క్లోజ్ అయిపోతుంది. రెండో దగ్గర నుంచి ఇంక ఇవేం లేవు కదా, అందుకని చెప్పి అలా వస్తుంది అనమాట. దీన్ని కూడా బయట అనేది ఇవ్వాలి, దీన్ని కూడా ఎక్కడ ఇవ్వాలి, బయట అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, బయట అనేది ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం, సేవ్ చేసి. ఓకే, చూసుకున్నట్టయితే కరెక్ట్ గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు పైన కొంచెం స్పేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో పైన స్పేస్ ఉన్న వల్ల ఏం చేయాలి, ఏదైతే కంటైనర్ తీసుకున్నామో కంటైనర్ కి ఎంటీ అంటే మార్జిన్ టాప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఓకే చూసినట్టయితే మార్జిన్ టాప్ అనేది వచ్చింది. ఇక్కడ నేను ఎలాంటి స్టైల్ ఓన్లీ డార్క్ అని ఇచ్చాను అంతే. అండ్ స్ట్రిప్ అని ఇచ్చాను కదా, అది వర్క్ అవ్వట్లేదు స్ట్రిప్. చూద్దాంలే, కొన్ని కొన్ని ఇవి ఎలా ఉంటాయంటే చూసినప్పుడు కొన్ని కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని కొన్ని వర్క్ అవ్వవు. ఎలా అంటే వెర్షన్ ని బేస్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఏ వెర్షన్ తీసుకున్నాను, 4.3 సీడీ మొత్తం తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ బాడీకి అయితే బీజీ బ్రెయిన్ ఇచ్చాను. ఓకే, ఇది బాక్స్ షాట్. ఓకే డన్, సరిపోద్ది. చూసారు కదా, ఇది మన ప్రాజెక్ట్. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. మళ్ళీ వీడియో చూస్తే మీకు పూర్తిగా బాగా అర్థమవుతుంది. ఓకే, సో యా గైస్, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు సీ ద పార్ట్ 2, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్యాకెట్. ఓకే, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం పడటం మర్చిపోకండి. ఓకే, పార్ట్ 2 లో వచ్చేసి మనం ఏమేమి ఇంక్లూడ్ చేయబోతున్నాం అని చెప్పి ఇంకో వీడియోలో అయితే చూద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ గణేష్.